హైదరాబాద్ లో దారుణం వెలుగు చూసింది. హయత్ నగర్ లో ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. చూస్తున్నాం, హైదరాబాద్ లో దారుణం వెలుగు చూస్తుంది. హయత్ నగర్ లో దారుణ హత్య జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. వ్యాపారి కాశీరావు గొంతు కోసి హత్య చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇక క్లూస్ టీమ్ తో పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక హత్యకు గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఆయన సన్నిహితులు ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. చూస్తా ఉన్నాం, హైదరాబాద్ హయత్ నగర్ లో హత్య జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఎవరు చేశారంటే కుటుంబ సభ్యులను పోలీసులు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే సన్నిహితుల దగ్గర కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటున్న పరిస్థితులు, పూర్తి డీటెయిల్స్ ఏమైనా చెప్పారా పోలీసులు? హైదరాబాద్ లో పట్టపగలే దారుణ హత్య చోటు చేసుకుంది. వ్యాపారవేత్త కాశీరావు అనేటువంటి వ్యక్తిని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆయన ఉంటున్నటువంటి ఆఫీస్ లోని అతి కిరాతకంగా గొంతు కోసి మరీ హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హత్యకు సంబంధించినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే హైదరాబాద్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత హత్య ఎవరు చేశారో, హత్య గల కారణాలు ఏంటనే అంశాల గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు క్లూస్ టీం కూడా ఘటనాస్థలికి చేరుకుంది. హత్యకు సంబంధించినటువంటి క్లూస్ కూడా సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే పోలీసులు ఘటనాస్థలంలోనే ఉన్నారు. చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హత్యకు గురైనటువంటి కాశీరావు పలు వ్యాపారాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా పలు సాఫ్ట్వేర్ సంస్థలకు కార్లను అద్దెకిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇలా పలు రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి సందర్భంలో తానొక్కడే కాకుండా వ్యాపారాలన్నీ కూడా కొనసాగిస్తున్నటువంటి వ్యాపారాలను ఆర్థిక లావాదేవీల విషయంలో కొంత గొడవలు నడుస్తున్నట్టుగా స్థానికంగా చర్చించుకుంటూ ఉన్నారు. మరోవైపు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహించుకున్నటువంటి అంశంలో భాగంగా అక్కడ దాంతో ఉన్నటువంటి పార్ట్నర్స్ తో కావచ్చు, ఆ తర్వాత ఈ వెహికల్స్ విషయంలో ఉన్నటువంటి పార్ట్నర్స్ కావచ్చు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి పార్ట్నర్స్ కావచ్చు, ఈ అందరితోనూ కూడా కొన్ని వివాదాలు కొనసాగుతూ ఉన్నట్టుగా కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆ వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చు అన్న భావనలు పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆర్థిక హత్యకు దారి తీస్తుంటే కనుక ఎవరెవరితో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విభేదాలు ఉన్నాయి అన్న అంశాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆయన పనిచేసేటటువంటి ఆఫీస్ లో నలుగురు సిబ్బంది కూడా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఆఫీస్ లో ఉన్నటువంటి నలుగురు సిబ్బంది కూడా ఈ హత్య తర్వాత కనిపించకుండా పోయినట్టుగా తెలుస్తుంది, అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ నలుగురే ఈ హత్యకు పాల్పడ్డారా, వారికి ఈ హత్యతో ఏమైనా ప్రమేయం ఉందా, లేకపోతే బయట వ్యక్తులకి హత్య చేశారన్న అంశాల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఆర్థిక లావాదేవీ హత్యకు కారణంగా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.